ఉంటే మీకు నోటీసులు ఇప్పిస్తాను. నేను కూడా అడుగుతాను కలెక్టర్ గారిని ఇదేనా అని. పెద్ద పంచాయతీ బీకేఎస్ మండలము ఎంత ఇది వస్తుంది మీకు? ఒక్క నెల క్లీన్ చేసినట్టుందా ఇది? ఒక్క నెల చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఒక్క నెల క్లీన్ చేసినా ఇట్లుంటది. ఇది నెలైంది. కాలనీ విజిట్ చేసినా అన్నావు. బేసిక్ క్లీనింగ్ ఏంటిది? అదే అడుగుతున్నా. చెరువా పంచాయతీ కిందకి వస్తుందా, మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తుందా? తీపిచ్చాలా? ఇక నాకు డీజిల్ స్టెప్ వద్దు. కొబ్బరి బొండాలు అట్లే ఉన్నాయి, వాటర్ బాటిల్ అట్లే ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఎందుకు ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా నీట్ గా ఈ ఏరియా అంతా కవర్ చేస్తారు. ఎప్పుడు చేశారు లాస్ట్? అదేమా లాస్ట్ పోయిన మంత్ చేసినారు. ఇక్కడ చేశారా? ఎన్ని రోజులు పడుతుంది? వారం 10 రోజులు. తీసేకి వారం 10 రోజులు చేస్తున్నారా మేడం? తీసేది ఒక రోజే తీస్తారు మేడం. అదంతా మొత్తం అంతా కుక్కలు అన్ని మొత్తం అన్ని ఎదిరేస్తాయి మేడం. అంత రోడ్ ఆడుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి? 3 రోజులు పడుతుందా? మా ఇంటికాడ చెత్త మేము తీసుకోమా? 3 రోజులు పెడతామా? ఓ రోజు డ్రై అయిపోతుంది. సరే వర్షాకాలము కొంచెం వర్షాలు వస్తున్నాయి. 2 రోజులు శివారెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చో. ఆపిచ్చింది ఎవడ? నేను సర్పంచ్ ఇంటికి వెళ్ళి కూర్చో. అర్థమైందా? టీడీపీ గురించి మాట్లాడట్లేదు నేను. టీడీపీ గురించి మాట్లాడట్లేదు నేను. ఏంటండి ఇది? ఈరోజు బుకరాయి సముద్రం మండల కేంద్రంలో విజయనగర్ కాలనీ, అనంత్ సాగర్ కాలనీకి విజిట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా రోజుల నుంచి కూడా నీటి సమస్య ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ తాగడానికి కూడా మంచినీరు లేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మున్సిపల్ కనెక్షన్ అంటే మన పంచాయతీ నీళ్లు మున్సిపల్ కనెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి నీళ్ళు అందించినప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టలేకనో లేకుంటే వేరే ఇతర టెక్నికల్ ఇష్యూసో లేకుంటే రాజకీయ కోణంలోనో చూసి వాళ్ళకి వస్తున్నటువంటి దాదాపు 300 మంది ఫ్యామిలీస్ నివసిస్తున్నటువంటి విజయనగర్ కాలనీలో ఆ నీళ్లు కట్ చేయడం జరిగింది. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మోటార్లు బిగించి మోటార్ నీళ్లతోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం కూడా అప్పుడున్నటువంటి కలెక్టర్ వినోద్ గారికి కూడా మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కి కూడా తెలియచేయడం జరిగింది. అలాగే టౌన్ ఎమ్మెల్యే గారికి కూడా మనము వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో ఈ బీకేఎస్ కాలనీలో ఈ విజయనగర్ కాలనీ అనంతపురానికి సమీపంగా కేంద్రంలోకి వస్తుంది కాబట్టి ఆ మున్సిపల్ వాటర్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ మళ్ళీ వాళ్ళకి పునరావృతం రీకనెక్షన్ ఇవ్వాలని మనం కోరడం జరగగా అది ఇంకా మున్సిపల్ కౌన్సిల్లో వాళ్ళు చర్చించుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. సో ప్రజలకు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మౌలిక సదుపాయాల మీద స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలో క్లీనింగ్ జరుగుతుందా, శానిటేషన్ జరుగుతుందా, తర్వాత కరెంట్ కొరత కూడా ఇబ్బందిగా ఉందని మన దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ వర్షాలు పడడం వల్ల ఇంకా ఎక్కడ ఇబ్బంది కలుగుతుందా అని ఒకసారి రీచెక్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కలవడం జరుగుతూ ఉంది. స్థానికులు కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ పంచాయతీ సెక్రటరీల సిబ్బంది వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ శానిటేషన్ కూడా సరిగా చేయలేని పరిస్థితిని మా దృష్టికి తీసుకురావడము, స్థానికంగా మనము సిబ్బంది వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ అని మనము ఒక స్కీమ్ ప్రకారంగా ఒక ప్రోగ్రాం ప్రకారంగా వాళ్ళకి నో ప్లాస్టిక్ డే అని సేవ్ ఎన్వైరన్మెంటల్ డే అని మనము థీమ్ ప్రకారంగా స్వచ్ఛ భారత్ కింద 3వ శనివారం చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ సిబ్బంది
పనిచేసే లోపం వల్ల కూడా ఇక్కడ స్థానికంగా ప్రజలు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డం మా దృష్టికి రావడం, నేను కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఒక సిస్టమాటిక్గా స్టేట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఇక్కడ జరిగే విధంగా కూడా స్థానిక పంచాయత్ సెక్రటరీకి కూడా మనం తెలియజేయడము, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి కూడా మనం తెలియజేయడము, ఇంకా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా మేము ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చిత్తశుద్ధితో ఒక జవాబుదారీ పరిపాలనను అందించాలని, ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎక్కడైతే మనము పంచాయతీ పెన్షన్స్ ఇస్తూ ఉన్నామో, తల్లికి వందనం పెడతా ఉన్నామో, ఈరోజు అనేక కార్యక్రమాల కింద మనం స్కీమ్స్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాము. సైమల్టేనియస్గా నిధులు కేటాయించి, అంటే పంచాయతీ వ్యవస్థకే నిధులు కేటాయించి ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక పనులను చేయించే కార్యక్రమాలని మేము స్టేట్ వైడ్ చేస్తూ ఉంటే, కేవలం ఇక్కడ సిబ్బంది లోపాల వల్ల మనము ప్రజల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితిని రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా ప్రజలకి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి బుకరాయి సముద్రం కేంద్రంలో దాదాపు 18 కాలనీలు, ప్రతి ఒక్క కాలనీని కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ డ్రైన్స్ లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా విజయనగర్ కాలనీ, అనంతసాగర్ కాలనీ, కెనాల్కి ఆనుకొని ఉన్నటువంటి కాలనీలు. సో ఇక్కడ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి కాలనీలు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఇక్కడ వసతులు కేటాయించడానికి కూడా కొన్ని నిబంధనలు ఉండేప్పటికీ, కానీ 30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు కాబట్టి దాని మీద కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనీసం తాగడానికి నీళ్లు, తర్వాత ఇక్కడ ఉండడానికి పంచాయతీకి డ్రైన్స్ కానీ, లేదంటే రోడ్స్ కానీ, ఇక్కడ ఏమైనా కరెంట్ సమస్యలు లేకుండా చూసుకునేందుకు ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క కాలనీలో మంచి జరగాలి, మంచి అభివృద్ధి జరగాలని చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ కాలనీలో స్కూల్ని కూడా సందర్శించడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు అని చెప్పి ఒక సగం బిల్డింగ్ కట్టించి అర్ధాంతరంగా ఆపేసి ఈరోజు ఆ నిధుల్ని దుర్వినియోగం చేసి ఈరోజు పిల్లలకి ఇబ్బంది కలిగే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనీసం గేట్ లేని పరిస్థితిని ఈరోజు ఆ స్కూల్కి చూసి చాలా చాలా బాధేస్తూ ఉంది. మేము కూడా ప్రతిపాదనలు పంపించాము. ఖచ్చితంగా స్కూల్కి కూడా అధిక నిధులు కేటాయించి ఆగిపోయినటువంటి పనులను కూడా అతి త్వరలో ప్రారంభించనున్నామని తెలియజేస్తూ, అలాగే ఈ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ఒక స్థలము స్కూల్ గ్రౌండ్ లాకి కేటాయించడం జరిగింది గతంలో. కానీ వర్షాలు గతంలో దాదాపు 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల ముందు వర్షాలు పడడం వల్ల అక్కడ ముంపు గ్రామానికి గురయ్యే పరిస్థితి ఉందని అక్కడ ఆ ప్లేస్ని వాడుకోకుండా వదిలేయడం జరిగింది. ఈరోజు స్థానికులు కూడా మాకు ఆ గ్రౌండ్ని మీరు క్లీన్ చేసి ఇస్తే పిల్లలకి బాగుంటుందని తెలియజేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా రూల్స్కి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో చూసి దాని ప్రకారంగా ఒకవేళ అక్కడ నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వేరే దగ్గర వాళ్ళకి గ్రౌండ్ని కేటాయించే విధంగా కూడా పిల్లలకి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వసతులు కలిగించాలి, స్కీమ్స్ అన్ని అందిపుచ్చాలని ఒక చిత్తశుద్ధితో పనిచేయడానికి ముందున్నామని తెలియజేస్తాం. చాలా మంది మన కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పునరావాసం కలిగించాలని తెలియజేయడం జరిగింది. గతంలో కొన్ని దశాబ్దాల కింద కూడా వీళ్ళకి గాంధీనగర్ సైడ్ వాళ్ళకి పట్టాలు ఇప్పించినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా మొగ్గు చూపలేదు. కానీ ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ పిల్లలు పెద్దగా అవుతున్నారు, తరం మారుతూ ఉంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏం వచ్చినా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందని తెలుసుకొని ఈరోజు పునరావాసం కలిగించాలని చాలామంది మనల్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా కాలనీలో ఒక కాలనీ సభ తీసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని అడిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వేరే ల్యాండ్ ఎక్కడైనా చూసి ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ పట్టాలు ఇప్పించే కార్యక్రమానికి కూడా మేము నాంది పలుకుతామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను స్వయంగా ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. కొత్తగా లాస్ట్ టైం మనకు ట్రాన్స్ఫర్స్లో కొత్త పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా రావడం జరిగింది.
ఒక 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. నెలకు ఒకసారైనా మనకి ఇక్కడ క్లీనింగ్ జరగాలనేది వాళ్ళకి ఆదేశం ఉన్నప్పటికీ కూడా తూతు మంత్రం కింద వచ్చిపోయే పరిస్థితిని మా దృష్టికి వచ్చినప్పటికీ నేను కూడా ఇవాళ తెలుసుకున్నాను, స్వయంగా చూశాను. కనీసం క్లీనింగ్ కూడా చేయలేని పరిస్థితి నా దృష్టికి రావడము, వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులను కూడా జారీ చేసి కలెక్టర్ గారి దృష్టికి, డిపిఓ దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా తెలియజేస్తాను.